మనము విశ్వాసము అనేటువంటి ఆధిక్యత కలిగినటువంటి వారు. మనకు విశ్వాసం ఉంది, దేవునికి స్తోత్రం. విశ్వాసాన్ని మనం ఏం చేయడం లేదంటే వాడడం లేదు. విశ్వాసాన్ని వాడడం లేదు. విశ్వాసాన్ని వాడడం అనేటువంటిది మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరు. సముద్రంలో పడవలు ఓడలు నడుపుతారు. వారు తటస్థమైనటువంటి జలం మధ్యలో వాళ్ళు చక్కగా నడుపుతూ ఉంటారు. కానీ గాలి తుఫాను వచ్చినప్పుడు వారు ఆ పడవను ఒక చోట ఆపడం అనేటువంటిది అంత ఈజీ కాదు. ఆ గాలి తుఫాను వచ్చినప్పుడు ఆపడానికి వాళ్ళ దగ్గర లంగర్లు ఉంటాయి. దేవునికి స్తోత్రం. 4 వైపులా 4 లంగర్లు వేస్తారు. అప్పుడు ఈ పడవ అనేటువంటిది, ఈ ఓడ అనేటువంటిది ఎటూ కొట్టుకుపోకుండా అక్కడే స్థిరంగా నిలబడతారు. అలాగే క్రైస్తవ జీవితంలో మనం నార్మల్గా విశ్వాసంతో జీవిస్తూ ఉన్నాం. కానీ శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నిలదొక్కునేటువంటి విశ్వాసం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మన విశ్వాసాన్ని పక్కన పెట్టేసి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాం. విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఆమేన్. నువ్వు నిరీక్షిస్తున్నావు దేనికోసం? నువ్వు ఆరోగ్యం కోసం నిరీక్షిస్తున్నావా? నువ్వు ఒకవేళ ఆర్థిక వనరుల కోసం నిరీక్షిస్తున్నావా? ఒకవేళ నువ్వు ఏదైనా సమస్యలో ఉండి పరిష్కారం కోసం నిరీక్షిస్తున్నావా? దాని యొక్క పరిష్కారము విశ్వాసం యొక్క రుజువు. కాబట్టి నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే అది నీ ఎదుటికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు కార్యము చేయగలిగినటువంటి వాడు. దేవుని కార్యము గొప్పది. అంటే విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము. దేవుడు అంటాడు, దేవుని వాక్యం నమ్మితే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అది ఎంత గొప్పదైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే, దాన్ని పరిష్కరించే శక్తి విశ్వాసానికి ఉంది. బైబిల్ అంతా కూడా విశ్వాస గ్రంథం. అది మనిషికి ఏం నేర్పిస్తుంది? విశ్వాసాన్ని నేర్పిస్తుంది. కనుక నీ జీవితంలో విశ్వాసము అనేటువంటి దాన్ని నీవు నీ జీవితంలో ఎప్పుడు కూడా వాడకపోతే, ఉపయోగించకపోతే, నువ్వేమి దేవుని దగ్గర పొందుకోలేవు.